హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం సండే కదండి, సండే రోజు నేను ఇంట్లో నాటుకోడి పులుసు స్పెషల్ చేసుకోబోతున్నాను. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని నేను ఈ వీడియో అప్లోడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాటుకోడి పులుసు చేస్తున్నారు అంతే కదా, వెరైటీ ఏముంది అనుకోవచ్చు. నేను ముస్లిం స్టైల్లో ముస్లిమ్స్ చేసుకునే టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. నేను చూపించిన టిప్స్ ఫాలో అవ్వండి. ముస్లిం స్టైల్లో నాటుకోడి పులుసు మీకు రెడీ చేసి చూపిస్తాను. ముందుగా నేను కొద్దిగా స్టవ్ పై పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ముందుగా వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాము. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఇంట్లో నేను చేసుకునేటివే. మేము మీకు చూపించిన రెసిపీస్ అన్నీ ఇంట్లో మేము తింటున్నవే. ఏవి కూడా వీడియో కోసం అని వాటిని చూపించి బాగుంది అంటే బాగలేకపోయినా బాగుంది అని చెప్పేసి వాటిని టేస్ట్ బాగాలేకపోతే వాటిని పక్కన పెట్టేయడం అవన్నీ ఏమి చేయట్లేదండి. నేను జెన్యూన్గా వీడియో తీస్తున్నాను, ఎటువంటి ఎడిట్స్ కూడా చేయట్లేదు. వీడియో ఓన్లీ నేను వీడియో లెంత్ అవ్వకూడదని వీడియో చేస్తూ మ్యూట్లో పెడుతూ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు బ్రౌన్గా అవ్వాలండి. ఎప్పుడైనా సరే చికెన్ అయినా మటన్ అయినా బ్రౌన్ కలర్లో అవ్వాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మన నాటుకోడి చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. వెంటనే సాల్ట్ ఇప్పుడే వేయటం వలన తొందరగా చికెన్ నాటుకోడి కదండి, మామూలు చికెన్లా కాదు, కాస్త ఉడకటానికి టైం పడుతుంది. కాబట్టి నేను ముందుగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటాను ఒక 15 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మగ్గిన తర్వాత ఇలా అయితే తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకున్నాము. నేను కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకున్నాను. నాటుకోడి కూర కదండి, కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే టమాటా ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకున్నాము. చూసారు కదా, సూపర్గా స్పైసీగా కనిపిస్తుంది మన నాటుకోడి కూర. ఇప్పుడు దీనిని పులుసు చేయాలి అంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే తయారవుతుంది. ఇప్పుడు దీనిని మనం ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, మన చికెన్ పులుసు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఇది గ్రేవీ కన్సిస్టెన్సీలోకి రావాలి అంటే ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి కొబ్బెర ఈ మూడింటిని కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ధనియా పొడి అండ్ గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఈ పొడిలు మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఎలాగో. తెలిసిందే కదండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్నవి మటన్లో అయినా చికెన్లో అయినా దేంట్లోనైనా సరే, కూరగాయలు ఏ ఆకుకూరలైనా దేంట్లో అయినా వండుకునేటప్పుడు అవి యాడ్ చేయడం వల్ల ఫ్రెష్ టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఇందులో ధనియా పొడి అండ్ గరం మసాలా వేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర
నేను కారం, పసుపు అన్నీ ఇంట్లోనే, కారం అయితే మిరపకాయ తీసుకొచ్చి మిషన్ ఆడించుకుంటానండి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత. అలాగే పసుపు కొమ్ములు తెచ్చుకొని మిక్సీ పట్టుకొని నేను పసుపు పొడి అయితే తయారు చేసుకుంటాను, అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గానే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇప్పటికిప్పుడు నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ఇందులో వేసిన ప్రతి ఒక్కటి నేను ఫ్రెష్ అప్పటికప్పుడు చేసుకున్నవే. అంటే మనం కొన్ని వేసుకునే వాటి వల్ల ఆ టేస్ట్ మారుతుందని కాదు, ఇలా మనం అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లలో డబ్బాల్లో దొరుకుతుంది, అది యాడ్ చేసుకోవడం టేస్ట్ మారుతుందని కాదు, కానీ ఇలా మనం అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకోవడం వలన ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు ఈ నాటుకోడి పులుసు ఏదైతే ఉందో 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇంకొక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ ఇప్పుడు మనం వండాం కదండి, వండిన తర్వాత అప్పటికప్పుడు వేడివేడిగా తినేదానికంటే పొద్దున వండి సాయంత్రం తినండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే దీనికి నేను ఇప్పుడు సండే స్పెషల్ నాటుకోడి పులుసు చేసుకుంటున్నాను కదా, దీంట్లోకి నేను బగారన్నం విత్ జొన్న రొట్టెతో నేను ఈ నాటుకోడి పులుసు ఎంజాయ్ చేయబోతున్నాను. మీకు నేను బగారన్నం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు బగారన్నం గురించి కామెంట్లో అడగవచ్చు. అలాగే ఈ చికెన్ ఏదైతే ఉందో దీని గురించి ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. వేడి వేడి స్పైసీ నాటుకోడి పులుసు తయారైందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీతో మరెన్నో మంచి మంచి వంటలు, టేస్టీ ఫుడ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.